కొద్ది సమయము నాతో కలిసి ప్రయాణం చేయండి. ఇది నా బలమైన విశ్వాసం. ఇది మనము ఎక్కడో వర్తమానంలో ఏదో ఒక చోట పరిశుద్ధాత్మని మనం ఎదురెదురుగా కలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే నిద్రపోకుండా జాగ్రత్తగా వినండి. నాతో కలిసి మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి రండి. ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించిన వారి కొరకు ఈ మాట చెప్తున్నాడు. అంటే ప్రభు ఆశీర్వదించాడు. ధన్యుడు అనే మాటకు అర్థమేంటి? ప్రభు చేత ఆశీర్వదించబడిన వారు అని. ఇక్కడ గమనిస్తే, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఉత్తరం ఇచ్చింది. చిన్న మాట గమనించాలి మనమందరం. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. అసలు అభ్యంతర పడడం దేనికి? ఎందుకు అభ్యంతర పడ? అసలు అభ్యంతర పడడం అంటే ఏంటి? ప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఇప్పుడు ప్రశ్న, ఎంతవరకు మనం ప్రభుతో కలిసి ప్రయాణించిన మనము మన జీవితంలో ఎప్పుడైనా మనం ప్రభు విషయమై అభ్యంతర పడ్డామా? అంటే మనం అందరి నోటి నుంచి ఒకే సమాధానం వస్తుంది, అబ్బాయి మేము అస్సలు ఎప్పుడు ప్రభు విషయమై మేము అభ్యంతర పడలేదు. ఎందుకు ఆ సమాధానం వస్తుందంటే, ఫస్ట్ అభ్యంతర పడ్డం అంటే ఏంటో దాని అర్థం తెలియదు. దేవుని నమ్ముకున్న సగటు వ్యక్తి దేవుని విషయమై ఎలా అభ్యంతర పడ్డాడు? అసలు అభ్యంతర పడ్డం అంటే ఏంటి? అభ్యంతర పడ్డం అంటే ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం, కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం. వ్యక్తి ఇన్సల్ట్గా ఎప్పుడు ఫీల్ అవుతాడు? ఒక వ్యక్తి ఇన్సల్ట్గా ఎప్పుడు ఫీల్ అవుతాడు? అవమానంగా ఎప్పుడు ఫీల్ అవుతాడు? ఒక వ్యక్తికి అవమానకరంగా ఎప్పుడు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, అన్న మా ఇంటికి రండి, వేడివేడిగా మామిడి కాఫీ పెట్టిస్తుంది, తాగేడి కుదురు కానీ అని నేను తీసుకొచ్చాను. ఏం తెలియకోకుండా ఇంట్లో పాలున్నాయో లేదో తెలియదు, అస్తాలు ఉందో లేదో తెలియదు, కాఫీ పొడి ఉందో తెలియదు. అయినా నేను ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చాను. అమ్మాయి కాస్త కాఫీ పెట్టంటే పాలు లేవు అనగానే నా ముఖంలో ఒక ఫీలింగ్ వస్తుంది చూడు, ఎంత అవమానకరం. నేను ఈ బ్రదర్ని తీసుకొచ్చాను, ఏమి ఊహించిన బ్రదర్ని తీసుకొచ్చాను నేను ఇంటికి వెళ్ళగానే మా ఆవిడని కాఫీ పెట్టమనగానే మంచి కాఫీ వెంటనే పెట్టిస్తుంది అనే ఊహతో నేను తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? అమ్మాయి కాఫీ పెట్టంటే వెంటనే పక్కకి పిలిచి కూడా కాకుండా ఆ బ్రదర్ ఉండగానే పాలు లేవండి అనేస్తే ఎలా ఉంటుంది? ఎంత అవమానకరంగా ఉంటుంది. దాన్ని అభ్యంతర పడ్డం అంటారు తెలుగులో. నా భార్య విషయమై నేను అభ్యంతర పడ్డా. ఎలా? నేను ఒక ఊహతో వచ్చా, కానీ నేను ఊహించినట్టు జరగల, అందుకే నేను అభ్యంతర పడ్డా. కనుక ఇప్పుడు ప్రభు విషయమై మనం ఎలా అభ్యంతర పడతాము? ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న, మనం ప్రభు విషయమై ఎప్పుడైనా అభ్యంతర పడ్డామా అంటే ఇంచుమించు మనం అందరం అభ్యంతర పడ్డాం మనకి తెలియకుండానే. ఎలా? మనం దేవుని దగ్గర నుంచి దేవుడు నాకు ఇది చేస్తాడు అనే ఒక ఊహతో ఉంటాం, ఒక ఆశతో ఉంటాం.
దేవుడు ఖచ్చితంగా ఇలా చేస్తాడు. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇలా చేస్తాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఊహించింది, నువ్వు ఆశించింది దేవుడు చెయ్యడో, అప్పుడు నీ మనసులో, బయటికి ఎవరికీ తెలియదులేండి, దొరకకపోతే మనం అందరం దొరకమే. కనుక మనకు తెలియకుండానే, నీకు తెలియకుండానే ఎక్కడో మనసులో నీకు ఒక అభ్యంతరం ఏర్పడి నువ్వు అభ్యంతరం పడతావు. నేను ఏమవుతుందో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనుకున్నాను, ఎంత ప్రార్థన చేశాను, కానీ ఏంటి ఇలా జరిగింది, ఎందుకు అలా అవ్వలేదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు వినలేదు, ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, ఎందుకు నేను అడిగింది దేవుడు చేయలేదు. నీ మనసులో ఉత్పన్నమయ్యే ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే అర్థం ఏంటంటే నువ్వు దేవుని విషయమై అభ్యంతరపడ్డావు. లేకపోతే నువ్వు ప్రశ్న అడగవు కదా, అసలు నీ మనసులో ప్రశ్నే రాదు. అర్థమవుతుందా? కనుక మనము ఎప్పుడైతే ఈ మాట మనం దేవుని విషయమై అభ్యంతరపడ్డామా అనే ప్రశ్న, అభ్యంతరపడ్డాము అంటే మనం ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాం. ఏ వచ్చిన ప్రకారంగా ఇప్పుడు మత్తయి సువార్తలో మనం 11:6 ప్రకారంగా నేను దేవుని విషయమై అభ్యంతరపడ్డాను కాబట్టి నేను దేవుని ఆశీర్వాదాలు కోల్పోయాను. ఎవరు అభ్యంతరపడడు, ఎవరు అభ్యంతరపడ్డు, ఎవరైతే దేవుణ్ణే తన సర్వస్వంగా ఇచ్చుకున్నాడు, ఎవరైతే దేవుని నిర్ణయాలే తన నిర్ణయాలుగా మార్చేసుకున్నాడు, ఎవరైతే దేవుని చిత్తాన్నే తన చిత్తంగా మార్చుకున్నాడు, వాడు అసలు అభ్యంతరపడే అవకాశమే లేదు. అందుకే పొద్దున్నుంచి చెప్తున్నాను, మనం పూర్వ స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు అభ్యంతరం పడే పరిస్థితి ఎందుకు వస్తుంది, ఇది కూడా నేను చెప్తున్నాను. అందుకని ఎక్కడో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కలుస్తారు, ఈ రోజు మీరు ఎదుర్కొంటారు. కనుక జాగ్రత్తగా వెలుగుగా ఉండండి. ఒక విశ్వాసి అభ్యంతర పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక విశ్వాసి అభ్యంతర పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే ఉదయం నేను చెప్పినట్టే, కొంతకాలం నేను మందిరానికి వచ్చి వెళ్ళి దేవుని వర్తమానాలు వింటూ ప్రార్థన, నా క్రైస్తవ జీవితంలో నేను కొంతకాలం ముందుకి కొనసాగిన తర్వాత అన్ని మీటింగ్కి రావడం, దేవుని విషయంలో నమ్మకంగా ఉండడం, దేవుని మందిరంలో పనిచేయడం, దేవుని మందిరానికి కొరకు ఏదైనా ఇవ్వడం, భోజనాలు పెట్టుకోవడం, ఇవన్నీ దేవుని మెప్పించే కార్యాలు అంటాం కదా. ఇవన్నీ కొంతకాలం చేసిన తర్వాత సగటు విశ్వాసం ఏమనిపిస్తుందంటే, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు దేవుని నుండి నేను మెరుగైంది కోరే అర్హత నాకు వచ్చింది. అంటే నేను ఇది అడిగితే దేవుడు నా మాట విని అది చేస్తాడు అనే అర్హత నేను సంపాదించుకున్నాను. ఎలా? నమ్మకంగా మందిరానికి వెళ్ళటం వలన, నమ్మకంగా ప్రార్థన కూడికి వెళ్ళటం వలన, నమ్మకంగా ప్రార్థన చేసుకోవటం వలన, నమ్మకంగా వాక్యం ధ్యానించటం వలన, ఈ క్రమాలలో ఎక్కడ నేను తప్పలేదు కాబట్టి ఇప్పుడు నాకంటూ ఒక అర్హత వచ్చేసింది. ఇప్పుడు నేను దేవుడిని ఏదైనా అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నేను వీటన్నిటి విషయాలు నమ్మకంగా ఉన్నాను కనుక. అప్పుడు మనకి తెలియకుండానే మన మనసులో ఆశించడం మొదలు పెడతాం. ఇప్పుడు నేను ప్రభు నీది అడిగితే ప్రభు నాకు చేస్తాడు. ఎందుకు? నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి. ఇదే విశ్వాసి రక్షింపబడిన నాడు ఎలా ఉన్నాడు? ప్రభు పాపినైన నేను. ఈరోజు ఎలా ఉన్నాడు? నేను అడిగితే ప్రభు చేస్తాడు. కనుక ఇంచుమించు మనం అందరము కూడా దేవుని విషయమై అభ్యంతరపడ్డాము. ఎక్కడప్పుడు మనసులో వచ్చుకున్నాం, ఇదేంటి ఇలాగా, ఇంత ప్రార్థన చేశాము, దేవుడు మన మాట వినలేదు. అయ్యో, నేను అంత ఖచ్చితంగా చెప్పాను, అందరికీ చెప్పేసుకున్నాను, నేను ప్రార్థన చేశాను, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ ఇప్పుడు చూడు, ఆ పని అవ్వలేదు. మనమందరం అభ్యంతరపడ్డాం. అభ్యంతరపడటం వలన
దేవుని నుండి నేను పొందే ఆశీర్వాదాన్ని ఫస్ట్ కోల్పోయాను. ఏమండి? అందుకనే ఎప్పుడు అభ్యంతరపడే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అని మనం గమనిస్తే మత్తయి సువార్త ఈ ఒక్క పేజీ తిరిగేయండి. మనము 11లో ఉన్నాము, 13వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి 13. ఎందుకు సగటు విశ్వాసి అభ్యంతరపడే పరిస్థితికి దిగజారిపోతాడు అని మనం గమనిస్తే విత్తువారి ఉపమానము గురించి ప్రభువు మాట్లాడుతూ మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం గురించి మీరు గమనించి చూస్తే విత్తువాని గూర్చిన ఉపమానము భావము వినుడి అని చెప్తూ 20వ వచనం దగ్గర నుంచి చూడండి. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అయితే ఇప్పుడు అర్థమైందా? అభ్యంతర పడువాడు ఏ గుంపులోకి వచ్చేస్తున్నాడు? దేవుణ్ణి ఎదిగాం, దేవుని వర్తమానం విన్నాం, అప్ప దేవుడు ఏం మాట్లాడాడు అని ఆనందం. కానీ చిన్న శ్రమ వచ్చింది, చిన్న ఒడిదొడుకు వచ్చింది జీవితంలో అంటే వెంటనే అభ్యంతరపడిపోయారు. అయ్యా, నేను ఇంత నమ్మకంగా ఉన్న దేవుని విషయంలో, దేవుని ఆజ్ఞల విషయంలో, అంతా నేను దేవుని మందిరం విషయంలో మిగతా తోటి విశ్వాసులందరికంటే నేను అంత నమ్మకంగా ఉన్నా, అలాంటి నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది? చిన్న శ్రమ వచ్చింది, వెంటనే ఏమైపోయింది? వాడిపోయింది. ఇది రాత్రి నేల మీద పడింది. అంటే పై విశ్వాసం, పైన అప్పుడు కనిపించి అప్పుడు మాయమైపోయే విశ్వాసం. విత్తువాని ఉపమానాన్ని మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఇది ఏదో ఒక గుంపులో మనం ఉంటాం, ఏదో ఒక గుంపులో మనల్ని మనం చూసుకోగలం. కనుక ఇది ఒకే ఒక కారణం, మనం అభ్యంతరం పడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే సగటు విశ్వాసి యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంలో అంతా సాఫీగా జరుగుద్ది, నాకు ఎటువంటి అనారోగ్యాలు రావు, నాకు ఎటువంటి కష్టాలు రావు, నా బండి నేను రోడ్డు మీద బండి నడుపుతూ ఉంటే నా బండి ఎప్పుడు పంచర్ అవ్వదు, పెట్రోల్ అయిపోయినా సరే 100-200 కిలోమీటర్లకి వెళ్ళిపోద్ది. దేవుని నమ్ముకున్న వాడు ఒక సూపర్ న్యాచురల్ లెవెల్లో ఊహిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు, ఆ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. కానీ అది జరగకపోవట చూసి వాడు అభ్యంతరపడటం మొదలెడతాడు. అదేంటి, ఇంత ప్రార్థన చేసుకుని బయలుదేరిన పడ సగం దారిలో నా పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ దగ్గర అయి ఉంటే బాగుండేది కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆశిస్తామో, ఆశించిందని దేవుడు చేయడం, అప్పుడు నువ్వు నేను అభ్యంతరపడతావు, అంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. నేను ఆశించాను, దేవుడు చేయాలి, ఇప్పుడు అవమానకరం, ఎందుకు ఇలాగైంది, ఎందుకు దేవుడు ఉన్నారంటావా, ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. అండ్ మీకు ఒక విషయం చెప్తా తెలుసు, మనం ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నాకే అలా చేస్తాడు. మిగతా తోటి క్రైస్తవులు అందరూ బాగా వర్ధిల్లుతూ ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను. ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, ఎందుకు దేవుడు నా జీవితంలో అలా చేస్తాడు, అసలు దేవుడు ఎందుకు అలా చేస్తాడు, ఎందుకు మనం ఊహించింది, అడిగింది, ఆశించింది దేవుడు మనకి ఇవ్వకుండా ఉంటాడు, ఎందుకు? అది అర్థమైతే మన క్రైస్తవ జీవితమే ఇంకొక అంతస్తులో ఉండేది. అనేక సార్లు మనం అలా అనుకో, మనిషికి ఉన్న, మీరు చూడండి ఎలా అభ్యంతరపడే పరిస్థితి ఉందో. ఇక్కడ
21వ వచనం మళ్ళీ చదువు. అయితే అయ్యో, శ్రమ నింద రాగానే వాడు అభ్యంతరం పడిపోయాడు. మరి నువ్వు ఎలా సంతోషించావు? ఇందాక సంతోషించింది కదా, దేవుడు వాక్యం వినగానే సంతోషం. అయ్యో బాబాయ్, దేవుడు ఇలా మాట్లాడేశాడు, దేవుడు అలా మాట్లాడేశాడు, అయ్యి బాబాయ్ దేవుడు నేరుగా నా కళ్ళలో దిగాడు, నా దర్శనాలు వచ్చేసాయి, ఇలా అన్నావు అలా అన్నావు. చిన్న శ్రమ రాగానే, చిన్న నింద రాగానే నీకు అభ్యంతరం పట్టేసి. ఎందుకనగా ఇదే అధ్యాయంలో మీరు 56వ వచనం చూడండి. 56వ వచనం యువతల పక్క పేజీ 15వ పేజీలో 56వ వచనం. చూసారా ఎక్కడి నుండి వచ్చినని? ఎందుకు అభ్యంతరం పడ్డాడు? ఎందుకు అభ్యంతరం పడ్డారు? కింద చూస్తే అయితే యేసు చూసారా వాళ్ళు ఎందుకు అభ్యంతరం పడ్డారంటే వాళ్ళు ఏం ఆశించారు? ఏం ఆశించి దేవుని దగ్గరికి వచ్చారు అంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు అనే ఆశతో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ జీవితాలలో అద్భుతాలు చేయలేదో వాళ్ళందరూ అభ్యంతరం పడిపోయారు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేయలేదో, గాలిని చేయలేదో, మ్యాజిక్ చేయలేదో వాళ్ళు అభ్యంతరం పడడం మొదలెట్టారు. అదిగో మేమేమో ఆయన అద్భుతం చేస్తాడని మేము వస్తే ఆయన ఏ అద్భుతాలు చేయలేదు. ఇంతకీ ప్రభు ఈ అద్భుతాలు ఎందుకు చేయలేదు? వారి అవిశ్వాసము మూలంగా దేవుడు అనేక మహత్కార్యాలు వారి మధ్యన చేయలేకపోయిన రాసి. కనుక అభ్యంతరం పడడానికి, ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడానికి మూడు కారణాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ సమాధానం ఏంటి? మనం దేనికి అర్హులము? దేనికి అర్హులము కాదు. మనం దేనికి అర్హులము కాదు. ఎందుకు చేయాలా దేవుడు మీ కొరకు? ఎందుకు చేయాలా? ఒకవేళ దేవుడే అడిగాడు అనుకో, నా ఆజ్ఞలని నువ్వు గైకొన్నావా, నేను ఎందుకు చేయాలా అని అడిగాడు అనుకో, ఏముంది నీ సమాధానం? అది కాదు ప్రభు, నీ ఆజ్ఞలని నేను గైకొన్నాను, నువ్వు ఎందుకు చేయవు అని అడిగే స్థితిలో మనం ఉన్నామా? లేదు. కనుక ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుని నుండి నేను పొందడానికి నాకు ఏ అర్హత లేదు. ఈరోజు దేవుని నుండి నేను ఏదైతే పొందుతున్నానో అది కేవలం దేవుడు తన మంచితనాన్ని బట్టి నేను పొందుతున్నానే తప్ప నాకు వేటి గురించి అర్హత. ఆయన ప్రేమకు నేను అర్హుణ్ణి కాను, ఆయన కనికరానికి నేను అర్హుణ్ణి కాను, ఆయన కృపకు నేను అర్హుణ్ణి కాను, వేటికి నేను అర్హుణ్ణి కాను. ఇది కేవలం దేవుని మంచితనం. ఆయన నాతో మాట్లాడిన, నన్ను ఓదార్చిన, నన్ను ఆదరించిన, ఇది ఆయన మంచితనం. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు చేస్తున్నాడే కానీ నేనేదో దేవుని నమ్ముకుని దేవుడిని ఏదో నేను ఉద్ధరించానని కానీ అలా. ఇది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ మన జీవితంలో మనం ఎక్కడో అక్కడ దేవుని విషయమై అభ్యంతర పడినందున మనం దేవుని నుండి ఇంతవరకు పొందే ఆశీర్వాదాలను కోల్పోతూ వచ్చాం. ఏమండి? కనుక ఎప్పుడైతే నేను అసలు డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహమే లేకుండా ఉండాలి అంటే నేను ఏ స్థితిలో ఉండాలి? నేను దేనికి అర్హుడిని కాను. అప్పుడు నువ్వు దేన్ని ఆశించావు. ఎందుకంటే ఎందుకు అర్హత లేదు. ఎప్పుడు అది మర్చిపోకూడదు మనం. నువ్వు ఆశించకపోతే నీకు నిరుత్సాహమే ఉండదు. అది దొరకలేదని కానీ, ఇది లేదని కానీ, ఫలానది లేదని కానీ, నేను ఆశించకపోతే నాకు అది నిరుత్సాహమే ఉండదు. కానీ ఈ లోపల ఒక దేవుడు దాన్ని కలుగు చేశాడు అనుకో, ఓ ప్రభా ఇది కేవలం నీకు, నీ మంచితనం,
వీటికి నేను అర్హుడిని మాత్రం కాదు. నో, నువ్వు మంచి దేవుడు కాబట్టి, నువ్వు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఇది నాకు ఇచ్చావే తప్ప నేను మాత్రం దీనికి అర్హుడిని కాను. అర్హుడాలి. ఎప్పుడూ అది మాటికి గుర్తుంచుకుంటూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని గుర్తుంచుకుంటావో నువ్వు ఆశించడం మానేస్తావు. అసలు నీ నుండి నువ్వు ఎటువంటి ఆశను పెట్టుకోవు దేవుని పట్ల. ఓ ప్రభువా, నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచావో ఆ స్థితిలోనే నేను సంతృప్తి చెందుట నేర్చేసుకున్నా. ఆశించడానికి నాకేముందని, నేను ఏ విషయంలో గొప్పని ఆశించడానికి ఆశించద్దు అస్సలు. ఆ స్థితిని నేను ఎంతవరకు గుర్తుంచుకుంటానో అంతవరకు నేను ఏ స్థితిలో ఉంటాను కదా. నిజంగా చాలా మందికి మర్మం తెలియదండి. చాలా మందికి మర్మం తెలియదు. నేను ఏ స్థితిలో ఉంటా చెప్పనా? ఆ సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవించే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలోనే, కానీ ఆఖరి భాగం, కానీ 8వ వచనం నుంచి చూద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా మీకు కలుగు ఆ కృపను గూర్చి చెప్పిన అసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం ప్రతి క్రైస్తవుడు. ఎంత దుఃఖకరమైన మాట! ఎంతమంది క్రైస్తవులు ఈ మాట చెప్పగలరు? చెప్పిన అసఖ్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను ప్రతిరోజు. రక్షింపబడిన నాడు కాదు, ఏ రోజు నేను రక్షింపబడ్డానో ఆ రోజు చెప్పనాసఖ్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని నేను అనుభవించానంటే సరిపోదు. నిజమైన క్రైస్తవుడు ఏ అనుభవంలో ఉండాలి? నిరంతరం ప్రతిరోజు చెప్పనాసఖ్యం. నీకు చెప్తే నేను నీకు అర్థం కాదు. నిరంతరం ప్రతిరోజు 24 గంటలు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు చెప్పనా అసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం అనుభవించే జీవితం కలిగి ఉంటాడు. అందుకనే ప్రభు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఏ ధన్యత! చెప్పనా అసఖ్యము మహిమాయుక్తమైన సంతోషములో 365 రోజులు కొనసాగే ధన్యత. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఎందుకు అభ్యంతర పడుతున్నాము అంటే, నాకంటూ ఒక అర్హత ఏడిసింది. ఆ అర్హతను బట్టి ఇప్పుడు దేవుడు నాకు ఇది చేస్తాడు అని నేను ఆశ పెట్టుకున్నాను. వాస్తవం ఏంటి? నాకున్నది ఏ అర్హత నాకు లేదు. ఈరోజు దేవుడు నాకు ఏది చేసినా అది దేవుని యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు చేస్తున్నాడే తప్ప నేను దానికి అర్హుడు. నువ్వు అనుభవంలో ఉంటే నీకు ఈ ఆశీర్వాదాన్ని, ఈ ధన్యత నీకు కలుగుతుంది. చెప్పన ఆసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. నువ్వు ఆశ పెట్టుకుంటే మాత్రం ఇది కోరుకుందాం. ఇక మన జీవితం అంతా అభ్యంతర పడుతూనే ఉంటుంది. ఇంతకీ చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషములో కొనసాగే ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణమే మనం దేవుని విషయంలో అభ్యంతర పడ్డాం. అభ్యంతర పడకపోయి ఉంటే మనం చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషంలో కొనసాగే ఆశీర్వాదం అనుకుంటేది. మనం ఎక్కడో అక్కడ అభ్యంతర పడ్డాం, కోల్పోయాం. రోజులు గడుస్తున్నాయి.
విశ్వాస యాత్ర ముందుకు సాగుతోంది. అంతే తప్ప అసంతోషము అనుభవించే స్థితిలోకి మనం రావాలి. కనుక దేవుడు మనతో వ్యవహరించే తీరు చాలా మర్మయుక్తమండి. దేవుని నమ్ముకున్న వాడిలో ఉన్న పెద్ద లోపం ఏంటి తెలుసా? దేవుని విషయంలో మనకున్న గ్రహింపు ఎలా ఉంటుందంటే, దేవుడు కూడా నాలాంటి వాడే. జాగ్రత్తగా వినండి, దేవుడు కూడా నాలాంటి వాడే. మనం ఎలా ఆలోచిస్తామో దేవుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అనుకుంటామా? కానీ అది వాస్తవం కాదు. అది వాస్తవం కాదు. దేవుడి ఆలోచనలకి మన ఆలోచనలకి ఆకాశ పాతాళమంత వ్యత్యాసం ఉంది. అందుకే ఆయన సువార్తే మర్మం. సువార్త అంటే నేటి క్రైస్తవ సమాజం ఎంత తేలిగ్గా చిటికేసలు. సువార్త అంటే ఏంటి? యేసుప్రభు నీ ప్రాణములు నీ కొరకు, నీ పాపముల కొరకు శిలువలో మరణించాడు. ఆయన నీ పాపాల కోసం రక్తం కార్చాడు. నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. సింపుల్, అయిపోయింది సువార్త. కానీ లేఖనం ఏం చెప్తోంది? లేఖనం ఏం చెప్తోంది చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. చాలా మందికి సువార్త చేయలేదా, మీరు సువార్త చేయలేదా అంటారు. అసలు సువార్త అంటే వాళ్ళకి పూర్తి అవగాహన కూడా లేదండి. మైక్లో 4 వీధులు తిరిగేయడం, 4 ఊర్లు తిరిగేయడం, యేసుప్రభు మనందరి లోకరక్షకుడు అని 4 వాక్యాలు బైబిల్లో తీసి చెప్పేయడం, అది సువార్త అనుకుంటున్నారు. కానీ బైబిల్లో సువార్త గురించి ఏం రాస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. తీసిన వాళ్ళ పేజీ నెంబర్ చెప్పండి. 177వ పేజీ 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము ఆ సువార్త మర్మమ్మా. మరి వీళ్ళేంటండి మొత్తం అంతా కలిపి సువార్త 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 అంటారు. అసలు వీడికి సువార్త మర్మం గురించి ఏదైనా తెలుసా? ఆ సువార్త మర్మము మరి వీడేంటండి? సువార్త అంటే వెళ్ళి 4 బైబిల్లో వాక్యాలు చెప్పడం అని కోసం ఏమంటున్నాడు? పేతురు ఏమంటున్నాడు? నేను ధైర్యముగా దేవుని వాక్యము ప్రకటించడానికి సంఘం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. సువార్త అనేది ఆషామాషి కాదండి. సువార్త అనేది ఆషామాషి కాదు. ఎందుకు ఆషామాషి కాదు అది కూడా నేను చెప్తా మీకు. ఎందుకు ఆషామాషి కాదు అది కూడా నేను చెప్తా. ఈరోజు చాలా విషయాలు ప్రభువు శాశ్వతంగా బయలుపరుస్తున్నాడండి. ఇది మనం గ్రహించాలి. ఏమండి? ప్రభు అన్నాడు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు. మీ ఆలోచనకి నా ఆలోచనకి ఎంత తేడా? ఆకాశమునకు భూమి ఎంత దూరం అంత వ్యత్యాసం, అంత తేడా. కనుక సువార్త మర్మాన్ని అసలు మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పేతురు అలా పాత నిబంధనలో సర్వసాధారణ గ్రహింపు ఉందండి. పాత నిబంధనలో ఎప్పుడెప్పుడైతే ఇశ్రాయేలీయులు గెలుస్తూ వచ్చారో వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు ఏమన్నారు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? జీవం కలిగిన మా దేవుడు మాతో కూడా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఓడిపోతూ వచ్చారో అప్పుడప్పుడు ఏమన్నారు? మా దేవుడు మాకు తోడుగా లేడు. సరేనా? అలాగే పుష్కలంగా పంట పండిందనుకో, దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడే పండించాడు.
ఇప్పుడేమంటారు, దేవుడు మన పక్షంలో లేడు, అందుకనే పంట పండలేదు. ఇది పాత నిబంధన. వాళ్ళకి పరిశుద్ధాత్మ అన్న వరం లేదు. కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఆల్వేస్. ఇప్పుడు మీకు చెప్తాను సువార్త అనే మర్మం ఎంత గొప్పదో మీరు జాగ్రత్తగా వినండి. ఆ సువార్త అనే మర్మం ఎంత గొప్పది, ఎందుకు అది మర్మంగా దేవుడు వచ్చాడు. అందుకనే ప్రభు మత్తయి సువార్త 11:25 ప్రభు అన్నాడు, తండ్రి నేను నిన్ను స్తుతించుచున్నాను, ఈ సంగతులన్నీ మీరు జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచా. ఓ దేవా, ఓ తండ్రి, నేను నిన్ను స్తుతిస్తున్నా, జ్ఞానులకు వీటిని మరుగుపరిచేస్తావు, వాళ్ళకి తెలియకుండా చేస్తావు. కనుక ఎందుకు ఇంత సువార్త మర్మం ఇంత గొప్పది, ఎందుకు సువార్త అనేది ఇంత మర్మం మీరు గమనించండి. ఒక సందర్భం జరిగిందండి కొత్త నిబంధనలో. జాగ్రత్తగా ప్లీజ్, ఒక్క 5 నిమిషాలు మాత్రమే మీరు మెలకుగా ఉండండి. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 75వ పేజీ 31వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను పేతురు, సీమోను చాలా జాగ్రత్తగా గమనించండి. సీమోను, సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే జల్లింపబోతున్నాడు. కనుక సాతాను మిమ్మల్ని జల్లించకుండా నేను ప్రార్థన చేస్తాను, నేను వేడుకుంటాను అనట్లేదు ప్రభు ఇక్కడ. సాతాను మిమ్మల్ని జల్లిస్తాడు, కానీ మీ నమ్మిక తప్పిపోకుంటున్నట్లు నేను మీ కొరకు వేడుకుంటాను. ఇక్కడ మీరు గమనించండి, ఒక సందర్భం దేవుడు సాతానుని జల్లించడానికి అనుమతించాడు. జల్లించకుండా సాతాను ఆపలే. దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు, జల్లించు. అందుకనే పేతురుని హెచ్చరించాడు, పేతురు సాతాను మిమ్మల్ని జల్లించబోతున్నాడు, మీ నమ్మిక తప్పిపోకుండా నేను మీ కొరకు వేడుకుంటాను. దాని తర్వాత పదం కూడా చదవాలి, తర్వాత వచ్చిన పూర్తిగా. నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు తిరిగిన తర్వాత ఏంటంటే, ఆ మాట అర్థమేంటి, సాతాను జల్లించినప్పుడు నువ్వు రాలిపోతావు. రాలిపోయిన తర్వాత నీకు జ్ఞానోదయం కలుగుతుంది. ఎప్పుడైతే నీ మనసు తిరుగుతుందో, నేను ఏం చేస్తే నేను రాలిపోయాను అని నీకు అర్థమవుతుందో, అప్పుడు నువ్వేం చేయాలంట, నీలాగా రాలిపోయే నీ సహోదరులను నువ్వు మళ్ళీ లేవనెత్తా. ఉదయం నుంచి పరిశుద్ధాత్ముడు ఇదే చెప్తున్నాడు, ఉదయం నుండి దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు, తోటి సహోదరుని లేవనెత్తడం. ఏమండి, మీరు గమనించండి, ఈ మాట చెప్పిన తర్వాత ఎలా పరీక్షింపబడతాడో అనే హింట్ కూడా ఇచ్చాడు. పేతురు తెల్లవారకు మునుపు, కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను 3 సార్లు బొక్కేస్తావు. ఇది కూడా చెప్పు. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాడండి, ఇంకా పరీక్ష రాయడమే ఆలస్యం. కోడి కుయ్యక మునుపు ముమ్మారు నువ్వు నన్ను బొక్కేస్తావు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా, ప్రభా నేనా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఎప్పుడు నిన్ను అస్సలు విడిచిపెట్టలేదు. కానీ ఏమైంది, 3 సార్లు ఆయన ఎవడో నాకు తెలియదన్నాడు. 3 సార్లు. మీకు ఒక ప్రమాదమైన, అత్యంత పాపాలలో అత్యంత ప్రమాదకరమైన పాపం ఏంటో తెలుసా మీకు?
పాపములలో అత్యంత ప్రమాదకరమైనది. ప్రమాదకరమైనది అంటే ఏంటి? ఈ పాపము చేస్తే అసలు నీకు ఇంకా రక్షణే లేదు, తిరిగి సమకూర్చబడమే ఉండదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త, అందుకనే ఇది చాలా ముఖ్యమండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. నా తండ్రి ఎదుట, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వారిని పరలోకమందును నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. అలాంటిది పేతురు ఎన్నిసార్లు? 3 సార్లు అన్నాడు. ఆయన ఎవడో నేను ఎరుగను, ఆయన ఎవడో నేను ఎరుగను, ఆయన ఎవడో నేను ఎరుగను. దీనికంటే భయంకరమైన పాపం లేదు, చేయలేదు ఎవడు. ప్రభు అనలేదు, భూమి మీద వ్యభిచారం చేయవాడు పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఎరుగునంటాను అన్నా. దొంగతనం చేసేవాడు, నరహత్య చేసేవాడిని నా తండ్రి ఎదుట నేను ఎరుగును అని చెప్తాను అన్నా. కానీ ఏమన్నాడు? భూమి మీద మనుషుల ఎదుట నన్ను ఎరుగను అన్నవాడిని నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. అలాంటిది పేతురు ఒకసారి కాదు 3 సార్లు అన్నాడు. అది కూడా హెచ్చరించిన తర్వాత కూడా, పేతురు సాతాను నిన్ను జయించబోతున్నాడు, జాగ్రత్త. నీ మనసు తిరిగిన తర్వాత మాత్రం నీ సహోదరును నీ వైపు మళ్ళీ నా వైపు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 మార్లు పొక్కాడు. ఎప్పుడైతే పడిపోయాడో పేతురు కళ్ళు తెరుచుకున్నాయి. పేతురు కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మనము ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఏది చేసినా, నా ప్రియమైన సహోదరులు సహోదరులు అందరితో చెప్తున్నాను, జాగ్రత్తగా మెరుపుగా వినండి. దేవుడు మీ జీవితంలో ఏది అనుమతించినా దాని వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. దేవుని ఉద్దేశం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2. ఒకవేళ పేదరులాగా పడిపోయే పరిస్థితి నీకు ఏర్పడింది, నువ్వు పడిపోయావు. పడిపోయిన తర్వాత నిన్ను నీవు కించపరుచుకో. అయ్యో, నేను ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోయానే, నేను తప్పటడుగు వేసేసానే, అయ్యో నేను దేవుని మార్గం నుండి తప్పిపోయానే అని నిన్ను నీవు కించపరుచుకో. ఎందుకంటే దేవుడు నువ్వు పడిపోవడం అనేది దేవుడు అనుమతించాడు. దేవుడు పడగొట్టలేదు నిన్ను. నువ్వు పడిపోతావనే సంగతి దేవుడికి తెలుసు. కానీ దేవుడు నువ్వు పడకుండా నిన్ను ఆపలే. కానీ నువ్వు పడిపోయినా సరే నీ విశ్వాసమును నిన్ను తప్పిపోకుండా దేవుడు నీ కోసం ప్రార్థన చేశాడు. సరేనా? సరేనా? ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని పాపంలో పండిస్తాడు? ఎందుకు? ఇది పెద్ద ప్రశ్న. మనం పడిపోతామనే సంగతి దేవుడికి తెలుసు. అలాంటప్పుడు దేవుడు మనల్ని హెచ్చరించచ్చు కదా. ఇదిగో రేపు నువ్వు ఈ పాపంలో పడబోతున్నావు అని హెచ్చరిస్తే మనం జాగ్రత్త పడతాం కదా. ఎందుకు దేవుడు మనల్ని పండిస్తాడు? ఆ పాపంలో ఎందుకు పండిస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కోవాలి. ఎందుకు దేవుడు పాపంలో మనల్ని పండిస్తాడు అని మనం గమనిస్తే, దేవుడు ఒక గొప్ప పరిచర్య కొరకు నిన్ను సిద్ధపరచడానికి అనేక సార్లు దేవుడు ఒక గొప్ప పరిచర్య కొరకు నిన్ను సిద్ధపరచడానికి నిన్ను పాపంలో పండిస్తాడు. అందుకని చెప్పాను, నీ తలపులు నా తలపులు వంటివి కావు, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. ఆకాశములకు భూమి ఎంత దూరం ఉన్నదో నా తలపులకు మీ తలపులకు అంత వ్యత్యాసం ఉంది. కనుక దేవుడు నిన్ను ఒక గొప్ప పరిచర్య కొరకు సిద్ధపరచడానికి ఫస్ట్ నిన్ను పండిస్తాడు. ఎందుకు అలా చేస్తాడంట? ఎందుకు పండిస్తాడు? అవసరమా?
పేతురు కళ్ళల్లో కళ్ళు పెట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత కూడా పేతురు ముమ్మారు యేసు ప్రభుని బొగ్గేయడం, ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పేయడం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డం, సమాధి చేయబడ్డం, ఆయన తిరిగి మృత్యుంజయుడై లేవడం. నెల రోజుల కంటే తక్కువ రోజులు, ప్రేమ సోదరుడా సోదరి, నెల కంటే తక్కువ రోజుల్లోనే దేవుడు ఎంత గొప్ప బలమైన పరిచర్య కొరకు పేతురుని సిద్ధపరిచాడు తెలుసా. ఇది ఆదికాండం, అంత సమయం లేదు, వచ్చే వారం కానీ మళ్ళీ ఎప్పుడైనా ఖాళీ సమయంలో చూసుకున్నాం. అపోస్తల కార్యముల 2వ అధ్యాయంలో పేతురు నిలబడి 2 మాటలు చెప్పేటప్పటికీ 3,000 మంది యూదులు మారు మనసు పొందారు. ఏంటా శక్తి, ఏంటా శక్తి అండి. ఇవాళ రేపు వాళ్ళని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇన్ని గ్రామాలు తిరిగి సువార్త చేస్తున్నారే, ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ పరిచర్య? ఉత్తరాలు రాసుకోవడానిక, 10 మందికి చెప్పుకోవడానికి ఇన్ని గ్రామాలు మేము తిరిగాం, ఇంత సువార్త చేశాం, ఇంత సువార్త. నువ్వు చేసిన సువార్తకి పంటేది 300 మంది యూదులు, 3,000 మంది యూదులు. వాట్ ఏ మైటీ మినిస్ట్రీ, ఎంత బలమైన పరిచర్య అండి. ఒక చోట నిలబడ్డాడా, ఏ ఊరు వెళ్ళా, ఏ గ్రామం వెళ్ళా, తాను నిలుచున్న చోట 2 మాటలు చెప్పేటప్పుడు 3,000 మంది యూదులు మానవలసి పొందగానే ఆ యూదులందరూ గమగమ వచ్చేసి పేతురు కాళ్ళ మీద పడ్డమే ఒక్క తక్కువ, మిగతా అన్నీ చేసేశారు. పేతురుని భుజాన్ని తీసుకున్నారు. అబ్బా పేతురు గారు, ఏం మాట్లాడారండి మీరు, మా హృదయాలు కదిలిపోయినాయి, మమ్మల్ని మీరు ఒప్పింపజేశారు. నేను పాపలో, వాళ్ళందరూ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటూ రక్షింపబడ్డారు వాళ్ళందరూ. కానీ వాళ్ళ పొగడ్తలు విని పేతురులో ఆవగించంత విశ్వాసం కూడా రాలే. ఎందుకు రాలే? దేవుడు దానికంటే ముందే గాలి మొత్తం తీసేశాడు. వీళ్ళు పొగుడుతుంటే పేతురుకి ఏం గుర్తొస్తుంది? అల్లంట పట్ట నీళ్లు. అయ్యో ప్రభువా, ముమ్మారు నిన్ను బొక్కినా నువ్వు ఈ స్థితిలో నన్ను ఉంచావా? నేను చెప్పడం ఏంటి, 3,000 మంది మారుమనసు పొందడం ఏంటి? దీని కొరకా ప్రభావం నన్ను అనుమతించావు అక్కడ. వీటికి నేను అర్హుణ్ణి కాదు, వీటికి నేను పాత్రుణ్ణి కాను. ఏ గుడ్డు లేకపోయినా మనం ఏమంటాం, ఇది నాకు ఆ మాత్రం నాకు ఇవ్వాల్సిందే, ఆ మాత్రం నాకు చూపాల్సిందే, రెస్పెక్ట్ ఆ మాత్రం నాకు ఉండాల్సిందే. ఏంటి కాడుతుంటే నీకు ఉండేది? ఏం అర్హత ఉంది? ఏమీ లేదు. పాపినైన నేను ప్రభువా, పాపినైన నేను. కనుక ప్రేమ సోదరుడా సోదరి, డోంట్ ఫీల్ ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు. కానీ ఒక మాట మర్మం ఇందులో, సువార్తను కూర్చిన మర్మం ఏంటంటే, నువ్వు ఒకవేళ పాపంలో పడ్డావా, ప్రభు ఏమంటున్నాడు? నీ మనస్సు తిరిగిన తర్వాత నువ్వేం చేయాలంట? నీ సహోదరులను దేవుని వైపు తిరుగు. ఎందుకంటే నువ్వు అనుభవంతో నేర్చుకున్నావు, వాడికి ఇంకా అనుభవం లేదు. ఇప్పుడు నీ అనుభవాన్ని నువ్వు చాటావు. పేతురు తన అనుభవాన్ని చెప్పాడు అంతే. పేతురు తన అనుభవాన్ని చెప్పాడు అంతే. 3,000 మంది మారుమనసు పొందేశారండి. 3,000 మంది యూదులు. ఇక్కడ అనుభవాలు ఉన్నాయా? దేవుణ్ణి ఎక్కడ కలుసుకున్నావు? అనుభవం ఉందా? ఎక్కడ కలుసుకున్నావు? అనుభవం ఉందా? ఎలా కలుసుకున్నావు? అనుభవం ఉందా? దేవునితో కలిసి నడిచిన అనుభవం ఉందా? దేవునితో సహవాసం చేసిన అనుభవం ఉందా? మేము ఇన్ని ఆన్లైన్ ప్రేయర్లు చేస్తాము, ఇన్ని గ్రామాల సువార్తకి వెళ్తాం, ఇన్ని మీటింగ్లు పెడతాం, ఇన్ని చోట్ల బ్రాంచీలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఇన్ని అవి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. నీంత రక్షణ ఎందుకు రాలేదు? నీ కుటుంబంలో మిగతా అందరూ మారుమనసు ఎందుకు పొందలేదు? నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా. ఏది? పేతురు జీవితాన్ని చూడు, పేతురు జీవితాన్ని చూడు. యేసుక్రీస్తు ప్రభువుని ముమ్మారు మొక్కాడు. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు.
అయినా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అయినా కూడా దేవుడు ఎలాంటి పరిచయం కూడా సిద్ధపరిచాడు. ఎందుకు కళ్ళు తెరుచుకున్నాయి. ఓ ప్రభా, నేను వీటికి పాత్రుడిని కాను, నేను వీటికి అర్హుడిని కాను. పేతురు గొప్ప చెప్పుకోవాలి. ఇగో నేను మనగాండి కాబట్టి నేను సువార్త చెప్తే ఇక చూడు 3,000 మంది మారుమనసు పొందారు. ఎక్కడ అసలు ఉప్పొంగే పరిస్థితి లేదు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు ఏదో దీనుడుగా ఉన్నాడు, ఏదో దీనుడుగా ఉన్నాడు. చాలా అవసరం అండి మన జీవితంలో. అందుకు ఒకవేళ ఎక్కడైనా నువ్వు తప్పిపోయావా, పడిపోయావా, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయం తీసేసుకున్నావా, దేవుని విషయంలో ఎక్కడ రాజీ పడిపోయావా, నో నో నో, నిన్ను నువ్వు కించపరుచుకోకు. దేవుడు అనుమతించాడు నీ జీవితంలో దాన్ని. అది ఒక ఉద్దేశం లేకుండా దేవుడు అనుమతించాడు. ఇది నీ విశ్వాసం అయి ఉండాలి. రెండోది, దేవుడు నిన్ను గొప్ప పరిచయం సిద్ధపరచడానికి, గొప్ప పరిచయం కొరకు రేపటి రోజు దేవుడు నిన్ను అభిషేకించి తన పాత్రగా నిన్ను వాడుకున్నప్పుడు 10 మంది నేను భుజాన్ని ఎక్కువ మోసినప్పుడు నువ్వు గర్విస్తావేమో అనే ప్రమాదం నీకుంది. ఆ గర్వించినప్పుడు నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను గొప్ప పరిచయం కొరకు సిద్ధపరిచిన దేవుడు తానే నీకు మళ్ళీ విరోధైపోయి నిన్ను నేలకు అడగదొక్కే పరిస్థితి రాకూడదని దేవుడు నీ జీవితంలో ఆ పరిస్థితి రాణిస్తాడు, పడిపోనిస్తాడు. నువ్వు మళ్ళీ ప్రభు వైపు తిరిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఎవడివి? యు ఆర్ ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకమైన సహోదరుడు. ఒక అనుభవం నీ జీవితంలో ఉంది. నీకు తెలుసు నీ జీవితంలో ఏం జరిగిందో నీకు తెలుసు, నీకు ఒక అనుభవం ఉంది. ఇప్పుడు ఆ అనుభవంతో జీవం కలిగిన దేవుడు నిన్ను సేవించడం ప్రారంభిస్తాం. ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక సాక్ష్యం ఉంది. పడిపోయిన నన్ను దేవుడు గొప్ప పరిచయం కొరకు సిద్ధపడడానికి అనుమతించాడు. ఇప్పుడు నేను దేవుని వైపు తిరుగుతాను. ప్రభువు చెప్పింది, నన్ను క్షమి. పేతురు ఎలా వెళ్ళాడిపోయాడు. అయ్యో ప్రభువా, నువ్వు నాకు చెప్పిన తర్వాత కూడా నేను వినలేదు, నేను గర్వించాను, పడిపోయి ఇక నా జీవితంలో మళ్ళా నీ వైపు కన్నులెత్తి చూడను ప్రభువా, నేను తలదించుకునే ఉంటాను. ఐ విల్ హంబల్ మై సెల్ఫ్. నన్ను నేను దీనుడిగా ఉంచుకుంటా. నేను వేటికి అర్హుడిని కాను, నేను వేటికి పాత్రుడిని కాను. నీ చేతిలో నేను పనిముట్టుగా వాడబడితే చాలు. నాకు ఎవరి పొగడతలు వద్దు, ఎవరి గౌరవాలు వద్దు, ఎవరు శాల్వ కప్పడాలు వద్దు, ఎవరు పూదట్లు వేసే నన్ను కనబట్టాడు. నేను వీటికి అర్హుడిని కాను. జస్ట్ సీ, ఎంత పవర్ఫుల్ మినిస్ట్రీ అండి. ఎప్పుడైతే ప్రభువు నిన్ను వాడుకుంటాడో తన పనిముట్టుగా, అప్పుడు పరిచర్య యొక్క ప్రతిఫలము ఏ రేంజ్లో ఉంటుందో చూడు. 3,000 మంది అండి, 3,000 మంది అండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని గ్రామాలు తిరిగి సువార్త చేసి ఉంటావు. ఎంతమంది మారుమనసు పొందారు? ఎంతమంది శిష్యులుగా మారుమనసు పొందడం ఒకసారి పక్కన పెట్టండి. ఎంతమంది నువ్వు శిష్యులుగా మార్చగలిగావు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఒక ఉద్దేశం చొప్పున అనుమతిస్తాడు. ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయి మనం బొగ్గేయడం అయిపోయింది, అంతా జరిగిపోయే ప్రభు సమాధి చేయబడ్డాడు, పునరుద్ధారణ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆఖరి సీన్ దేవుడు నేర్పించే విధానం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఇది ఈ సినిమాలో ఆఖరి సీన్. క్లైమాక్స్కి వచ్చేసాం. ఎలా నేర్పిస్తున్నాడు? 102 పేజీ నెంబరు. కొత్త నిబంధనలో 102 పేజీ, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు, ప్రభు పునరుద్ధారణ అయిపోయాడు. అంటే సీమోను పేతురు భాషను మన భాషలో అర్థం చేసుకోవాలంటే పేతురు ఏమంటున్నాడు? అపోస్తలుడిగా చలామణి అయిపోదామని నేను చాలా ప్రయత్నించాను, కానీ అపోస్తలుడిగా నేను ఫెయిల్ అయిపోయా. దేవుడు నాకు అది అప్పగించాడు, కానీ
నేను ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాను, ఆ పరిచయం నమ్మకంగా చేయలేకపోయాను. ఇక మిగిలింది నాకు వచ్చిన వృత్తి ఒకటే, చేపలు పట్టడం. కాబట్టి నేను చేపలు పట్టబోతున్నాను అనగానే మిగతా వాళ్ళు ఏమన్నారు, మేము కూడా నీతో పాటు వస్తాం. చదవండి. చూడండి, ఇక్కడ గమనించండి. ఈ సందర్భం మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం ఇంతకుముందు ధ్యానం చేశాం. ఇక్కడ వింత, ఇది మన జీవితంలో మనమందరం అనుభవించిన అనుభవం. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ ఈ ఈ ఈ సంఘటనను మన వ్యక్తిగత జీవితంలో ఎలాగా మన జీవితంలో జరిగిందో, మనం కూడా పేదలాగా చేపలు పట్టడానికి బయలుదేరి నిరుత్సాహంగా ఎలా తిరిగి వచ్చామో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సరే, నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇంకా నా వృత్తికి నేను వెళ్ళిపోతాను. చేపలు పట్టడం నా వృత్తి కాబట్టి నేను వెళ్ళిపోతాను. అంటే రాత్రి 6ంటికి బయలుదేరాడు, ఉదయం 6 వరకు ప్రయత్నిస్తే ఒక్క చేప కూడా పడలా. అంటే ప్రభు ఏం చేశాడు, ఇంకొకసారి వెళ్ళి ఓటంలోకి పండించాడు, ఓడిపోనిచ్చాడు. ఇక్కడ వెళ్తేంటి తెలుసా, మిగతా చేపలు పట్టిన వారందరూ ధోని నిండా చేపలు పట్టుకుని వస్తున్నారండి. వీళ్ళందరూ మత్స్యకారులు కదా, తోటి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి రాత్రి తెల్లవారు వాళ్ళు కూడా చేపలు పట్టి ధోని నిండా చేపలు పట్టుకుని తిరిగి వస్తున్నారు. ఎలా తెలిసింది? ఎప్పుడైతే వీళ్ళ చేపల వలలో విస్తారంగా చేపలు పడినప్పుడు వీళ్ళ వలలు పెట్టిపోతూ ఉంటే, వీళ్ళ గవాల పని కాకేస్తే పక్క ధోనిలో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారని రాశారు. ఆ పక్క ధోనిలో ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు చేపలు పట్టి వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. ఇక్కడ వింత చూడండి, మిగతా అందరి ధోనుల్లో చేపలు ఉన్నాయి, కొత్త గొప్ప చేపలు ఉన్నాయి. ఈ ఒక్క ధోనే పేదలతో పాటు తోటి సహోదరులు ప్రయాణమై వెళ్ళిన ఈ ఒక్క ధోనిలోనే ఒక్క చేప కూడా లేదు. అనేక సార్లు నీ జీవితంలో అలా లేదా పరిస్థితి? ఎండిపోయిన ఎడారిగా మారిపోయిన క్రైస్తవ జీవితం. నీతోటి విశ్వాసాలు అందరూ బాగున్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయి, వాళ్ళందరూ హాయిగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. నువ్వు ఒక్కడివే ఒంటరిగా విచారంగా ఏం చేయాలో తోచక రాత్రి తెల్లవారులు కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలే. ఎలాగా మన కుటుంబ పోషణ ఎలాగా? అయోమయమైన పరిస్థితి. నువ్వు ఒక్కడివే. మనందరి జీవితంలో ఇలా రాలేదా? మనందరి జీవితంలో ఇది మనం అనుభవించలేదా? మీతో అందరూ బాగున్నారు, తోటి విశ్వాసాలు అందరూ బాగున్నారు, వాళ్ళ కుటుంబాలన్నీ బాగున్నాయి, వాళ్ళకి ఎటువంటి లోటు లేదు. నేను ఒక్కడే. దేవుడు అనుమతించాడు, ఒక ఉద్దేశం. నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు అది నీ జీవితంలో అనుమతించాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటి మరి? సరే, అక్కడ పాపంలో పండించాడు, ఓకే, నేను దీనుడిగా ఉండడానికి అనుమతి. మరి ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడేం నేర్పించాలనుకుంటున్నాడు? అక్కడ మీరు కింద చదివితే ఏం రాస్తుంది? 153 9వ వచనం. గొప్ప చేపలతో నిండి ఉన్నది. తెగింపలేదు. సరే, ఇప్పుడు అసలైన పాఠం మొదలు. మనందరికీ ఈ సందర్భంలో ఒక మాట, ఒక పాఠం, ఒక లెసన్ పరిశుద్ధాత్ముడు అందరికీ వర్తిస్తుంది. ఏంటది? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ. ఇది ఫస్ట్ లెసన్.
ఎప్పుడైతే సగటు వ్యక్తికి కొన్ని ప్రయత్నాలలో విజయం వస్తుందో, నేనంతా మొగాడిని అనుకుంటాడు వాడు. ఇక నాకు తిరగలేదు, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, నేను మొత్తం పెంట పీకి పందిరేసేస్తాను, ఇక నాకంటే గొప్పవాడు ఇక ఎవడు లేడనేసుకుంటాడు. ఎప్పుడు మర్చిపోవద్దు ప్రేమ సహోదర సహోదరి, నీ జీవితంలో ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు, ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ప్రభుకి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ప్రభుకి వేరుగా ఉండి ఈ పరిశుద్ధ స్థలం ముందు నిలబడి నేను ఒక్క మాట ఉచ్చరించలేదు. అందుకనే విశ్వాసంతో నా వినపం, వాక్య ఉపదేశం చేసిన వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దయచేసి ప్రభు వారిని తమ ఆత్మతో అభిషేకించినట్టు సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ఆదరణ కొరకు, సంఘ హెచ్చరిక కొరకు దేవుడు తన దాసుని అభిషేకించినట్లు వాళ్ళందరి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. మా మందిరంలో వాక్య ఉపదేశం చేశారు, వారి ఆత్మ అభిషేకం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అభిషేకించాడు వారి సొంత జ్ఞానం, సొంత తలంపులతో మా సమయాన్ని వృధా చేయకున్నట్లు ఈ పరలోకపు వర్తమానమును నేరుగా నువ్వు వడ్డించినట్టుగా వారు మాకు అందించినట్టుగా చాలా అవసరం. ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయదు. ఇది మొదటి పాఠం, మనం నేర్చుకోవాల్సింది. ఎంత వింత చూడండి, ఎంత వింత. సాయంకాలం 6 గంటలకి పేతురుతో బయలుదేరిన వాళ్ళందరూ దోణి నిండా చేపలు పట్టుకుని వచ్చారు, కానీ పేతురు దోణిలో ఒక్క చేప లేకపోవడమా ఆశ్చర్యం కాదా? జీవిత కాలంలో చేపలు పట్టే వృత్తిలో ఉన్నాడు, సముద్రం ఒడ్డునే పెరిగాడు. చేపలు పట్టడం ఎడం చేత్తో వచ్చిన విద్య, వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది ఒక్క చేప కూడా పడకపోవడమా? ఇది కేవలం పేతురుకు నేర్పించడానికి. నాకు వేరుగా ఉండి పేతురు నువ్వేమీ చేయలేవు. సరే, ఇప్పుడు చేపలు ఇచ్చేశారు కదా, 153 పెద్ద చేపలు పడ్డాయి అంటే బోల్డంత డబ్బు. అవి మార్కెట్లో అమ్మితే బోల్డంత ఆదాయం వస్తుంది. ఎప్పుడూ దేవుడు అడుగుతున్నాడు. ప్రేమ సహోదర సహోదరి, నీ జీవితంలో కూడా ఎప్పుడెప్పుడు దేవుడు నీకు ఆదాయం కలుగు చేశాడో, ఎప్పుడెప్పుడు దేవుడు నీకు లాభం కలుగు చేశాడో ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రశ్న అడిగాడు. నీకు వినబడిందో లేదు. 16వ వచనం 15వ వచనం, వారు భోజనం చేసిన తర్వాత, అంటే నువ్వు దేవుడు నీకు కలుగు చేసిన లాభాన్ని నువ్వు అనుభవించిన తర్వాత దేవుడు నీ ప్రశ్న అడుగుతాడు. వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూచి, ఇక్కడ ఆగుదాం. ఈ ప్రశ్నను ఇంకో విధంగా అడుగుదాం. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మాటకు, ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఒకవేళ ప్రభు ప్రశ్నించాడంటే, రేణుక నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు అనుకో ప్రభు, అందరి సమాధానం ఏముంటుంది? అరే ప్రభు, నేను ప్రేమించకపోవడమా? అది సాధ్యమా? నిన్ను ప్రేమిస్తున్నాం. కానీ ప్రభు అడిగే ప్రశ్నను మళ్ళా చదువుదాం. ప్రభు ఏమంటున్నాడు? సీమోను పేతురు, చదవండి ఎవరో ఒకళ్ళు. 15వ వచనం, పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఈ ప్రశ్న ఒక్కసారి కాదు, 3 సార్లు అడిగాడు. వీరికంటే, వేటికంటే? నీ ఆదాయం కంటే, ఏదైతే నేను నీ కలుగు చేశానో వాటికంటే. ఎక్కడికో వెళ్ళావు, దేవుడు నీకు పని కలుగు చేశాడు, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ముట్టింది, చేతికి ముట్టింది. ఇప్పుడు ప్రభు ఆ డబ్బు నీదే, నీకు ఇవ్వాలని ప్రభు నీకు కలుగు చేశాడు. కానీ నీ చేతిలో నువ్వు దాన్ని పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రభు నేను అడుగుతున్నాడు, అమ్మా నేను నీ కలుగు చేసిన దానికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం నీ విజ్ఞతకు పిలిచాడు. ఏమంటున్నాడు?
ఒకవేళ నీ సమాధానం అవునైతే చదవండి. వీటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ప్రభువా నువ్వు నిజంగా ప్రభుని ప్రేమించేవాడు అయితే నువ్వేం చేయి, నా గొర్రె పిల్లలు, నా సంఘంలో నీ తోటి విశ్వాసం నువ్వు అది సహాయం, అది అందుబాటులో. వెరీ వెరీ సింపుల్. దేవుడు నీకు కలుగు చేస్తే ఒక ఉద్దేశం చెప్పున కలుగు చేస్తాడు. నీ సమ్మెలేయడానికి కాదు, దేవుని మర్చిపోవడానికి అసలు కాదు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితం మళ్ళీ చెప్తున్నాం, మిమ్మల్ని అవమానపరచడానికి నేను చెప్పట్లేదు. అస్మా మనమందరం ఈ స్థాయి నుండి, ఈ అనుభవం నుంచి కొనసాగిన వాళ్ళమే. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడు, ఎప్పుడైతే దేవుడు కొంచెం అభివృద్ధి పరిచాడో, దేవుడు మర్చిపోయిన రోజులు నా జీవితంలో కూడా ఉన్నాయి. నేను కూడా మర్చిపోయాను దేవుడికి. నా ఉద్యోగమే సర్వం అనుకున్నా, జీతం పెరిగింది, ఆదాయం పెరిగింది, నా పిల్లలు అడిగింది నేను ధైర్యంగా కొనిపెట్టగలుగుతున్నా. ఇక నాకు దేవుడు గుర్తురాలి. ఆయనకి విరోధంగా, ఆయనకి వేరుగా ఉండి నేను ఏమీ చేయలేననే సంగతి మర్చిపోయా. నా తెలివితేటలు, నా జ్ఞానం, నా తలాంతు, దాని మీద నాకు గర్వం. అందుకని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ప్రభా నీకు వేరుగా ఉండి నేనేం చేయలేను. అది నేర్పించడానికి దేవుడు కొంతకాలం నాకు ఆ ఉద్యోగం అవి కలుగు చేశాడు, తీసేశాడు. మరి వీటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, ఉద్యోగం ఉన్న రోజున నాకు తెలియలేదు ప్రభా, ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఎస్, ప్రేమిస్తున్నా. అయితే ఇక నీకు ఇది అక్కర్లే, పద మొట్టమొదటి చదువుకో, మళ్ళీ వెనక్కి పద. ఇక వెనక్కి మళ్ళీ అడుగుకొని వచ్చేసి ఈ కరోనా గిరణ లేకపోతే బహుశా నేను ఇంకా ఎప్పుడు రాకపోతున్నామో. ఇది ప్రమాదం. ఈ ప్రమాదం ద్వారా మనం అందరం కొనసాగాలి. అందుకని వీటికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నేరుగా ప్రశ్న అడిగితే ఏమంటావు? అరే ప్రభు, నేను ఎంత ప్రేమిస్తున్నాను నీకు తెలీదా? అయ్యి బాబాయ్, ఎన్ని సెంటిమెంట్లు, ఎన్ని బిల్డప్లు, ఎన్ని కళ్ళంటే నీళ్లు. కానీ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటి? వీటన్నిటికంటే, నీ ఆదాయం అన్నిటికంటే, నీ వ్యాపారం అన్నిటికంటే, నీ ఉద్యోగం అన్నిటికంటే, నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం నీ అంతరాత్మలో నువ్వే చెప్పు. ఒకవేళ నీ సమాధానం కాదు అంటే, నీకంటే దౌర్భాగ్యురాలు అసలు ఈ భూమి మీద దౌర్భాగ్యం. దేవుడు నిన్ను ప్రగాఢంగా ప్రేమించాడు, అపరిమితంగా ప్రేమించాడు. కాబట్టి ఈ సత్యాన్ని నీ దృష్టిలో తీసుకొచ్చాడు. బహుశా ఇంతవరకు మనం వచ్చిన వర్తమానంలో ఏదో ఒక సందర్భంలో పరిశుద్ధాత్మను నేను కలుసుకున్నామని నా విశ్వాసం. అభ్యంతరపడే విషయంలో అయితేనేంటి, పాపంలో పడే విషయంలోనైతేనేంటి, తిరిగి ప్రభువుని ప్రేమించే విషయంలోనైతేనేంటి, నేనైతే ప్రతి మలుపులో పరిశుద్ధాత్మని కలుసుకున్నాను. అండ్ ఐ ఎంజాయ్డ్ అన్నమాట. ఈ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, ఈ వర్తమానం వింటున్నప్పుడు, ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. జీవంలో దేవునితో సహవాసం. ఎస్, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. దేవుని మార్గాలు నా మార్గములు వంటివి కావు, కానేరవు, కాబోవు కూడా. మనం ఆలోచించినట్టు ప్రభు ఆలోచించాడు, మనం తలంచినట్టు ప్రభు తలంచాడు. మన మార్గాలు వంటివి కావు ప్రభు మార్గాలు. కనుక ఈ ప్రశ్నలు గుర్తుంచుకో. ఇద్దరు 3 సార్లు పంపితే ప్రభు 3 సార్లు అడిగారు, వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పరిశుద్ధాత్ముడు ఈ ప్రశ్న నీ హృదయం మీద శాశ్వతంగా ముద్రించును కాదు. ఇక్కడ నుండి మిగిలిన నీ జీవితం అంతా నువ్వు మరణ పడక మీదకి వెళ్ళు వరకు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు ఈ ప్రశ్న నిన్ను అడుగునుగా. వీటన్నిటికంటే నువ్వు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా?
నువ్వు ప్రేమించే స్థితిలో ఉంటే ప్రభు నీకు గొప్ప పరిచర్య అప్పగిస్తాడు. నువ్వు ప్రభువు చేత వాడబడతావు, మనుషుడి చేత కాదు. దేవుని బిడ్డలమైన మనము ప్రభు చేతిలో వాడబడిన వాళ్ళమై ఉండాలి, కానీ మనుషుల చేతిలో వాడబడిన వాళ్ళం కాదు. నో, ఈయన నా దాసుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ప్రభు నోటంట వినాలి, కానీ మనుషుల నోటంట కాదు. ఇది చాలా 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 అవసరం. ఏమండి? అందుకొరకు మనము గమనిస్తే ఈ దేవుని మార్గాల యొక్క మర్మమును గురించి మనం మాట్లాడుతున్నాం. ముగిస్తూ నేను రిఫరెన్స్ అయితే తీమని మీతో చెప్పను. ఒకటి, మీరు తోమాను గుర్తుంచుకోండి. తోమాతో ప్రభు అన్నాడు, తోమా నువ్వు చూసావు కాబట్టి నమ్ముతున్నావు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు గుర్తుపెట్టుకో. పేతరు కంటే, తోమా కంటే, అపోసడైన పౌలు కంటే నీవు నేను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండే అవకాశము మనందరికీ ఉంది. వాళ్ళు చూసి నమ్మారు, మనం వాళ్ళు చూడకుండా నమ్ముతున్నాము అంటే ప్రభు చెప్పినట్టు వాళ్ళకంటే మనం ఎంతో ధన్యులం. అసలు నమ్ముతున్నామా అని ప్రశ్న. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఈ ఒక వచనం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 160వ పేజీ. దేవుని మార్గము గురించి మర్మము చూడండి. చాలా మందికి తెలియదు. దేవుని నమ్ముకుంటే నా జీవితం అంతా కష్టాలు పోతాయి, అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి, నా జీవితం అంతా పూలబాటు అయిపోద్ది అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుని మార్గమును గురించి మర్మం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనము నుండి ఆయనను కలదు. ఎక్కడికెళ్ళినా శ్రమ ఉంటుంది, ఎక్కడికెళ్ళినా శ్రమ ఉంటుంది. అన్యులకి ఉంటుందో లేదో తెలియదు, కానీ క్రైస్తవులకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎటు పోయినా శ్రమ ఉంటుంది, కానీ ఎక్కడ ఇరుక్కునే పరిస్థితి మాత్రం రాదు. ఇది క్రైస్తవ జీవితం. కావాలా? అయితే రా, దేవుని దగ్గరికి రా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే నీ అప్పులన్నీ దిగిపోతాయి. ఈ రాత్రే అబద్ధ ప్రవక్తులు, క్రూర మృగాలు, ఈ రాత్రే దేవుడు నిన్ను కోటీశ్వరుడు చేసేస్తాడు. వీడు కోటీశ్వరుడు అయిపోతాడు, కానీ వాడు ఉన్నది కూడా, వాడు గోచిగుడ్డ కూడా మిగలట్లేదు. వాడికి అడిపించాడు. వీడు మాటలు నమ్మేసి ఉన్న గోచిగుడ్డ తీసి వడతట్టి వాడి చేతిలో పెట్టేస్తాడు. అదే గోచిగుడ్డ కూడా తీసేస్తాడు. యాక్చువల్ అమ్మాయి దేవుని కొరకు నేను ఏదైనా చేసేయడానికి సిద్ధం. వాడు ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా ఇంటికి వెళ్తున్నాడు. అపాయములు ఉంటాయి, కానీ ఉపాయములు లేకుండా ఉండాలి. అపాయాలు వస్తాయి, అపాయాల నుండి తప్పించుకునే ఉపాయాలు కూడా జీవం కలిగిన దేవుడు బయలుపరుస్తాడు. ధర్మపడతాము, కానీ దిక్కు లేని వారు కాము. కావున అర్థమైందా? దేవుని మార్గములను గురించిన మర్మం. దేవుని నమ్ముకున్న వారు ఒకవేళ మీ ఆలోచన, మీ ఉద్దేశములు కనుక దేవుడు నా కష్టాలని తీరుస్తాడంటే మాత్రం ఇదిగో దేవుని మార్గములను గురించిన మర్మం. మీకు శ్రమలు ఉంటాయి, అపాయాలు ఉంటాయి,
నరకడాలు ఉంటాయి, దాడులు ఉంటాయి. కానీ వీటన్నిటి నుండి తప్పించుకునే మార్గం కూడా ఉంది. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఒకటి, ఆయన మరణాన్ని మన శరీరం మందు వహించుతున్నాం కాబట్టి దేనికి భయపడవు. నేను ఆల్రెడీ మృతుండే, నువ్వు నన్ను పీకేదేంటి, ఇంకా నువ్వు నన్ను చంపేదేంటి, నువ్వు నన్ను పాడు చేసేదేంటి, నువ్వు నన్ను నష్టపరిచేదేంటి. నేను ఆల్రెడీ మృతుండే, నా యందు జీవించుతున్న యేసుక్రీస్తు ప్రభు. నువ్వు నీకు ఏదైనా చేతన అయితే ఆయన్ని చేసుకో, నువ్వు నన్ను ఏమీ చేయలేదు. కనుక ప్రభు పేరుట మీ అందరినీ నేను ఆదరిస్తుంది. గతంలో ఎక్కడైనా మనం తప్పుడు అడుగు వేసి ఎక్కడైనా రాజీ పడ్డాం, ప్రభు అనుమతించాడు మన క్షేమం కొరకు ఉద్దేశం చెప్పి. ముందు గొప్ప పరిచయం మనం సిద్ధపరచడానికే ప్రభు దాన్ని అనుమతించాడు. దేవుడు ఏది కూడా మన జీవితంలో ఉద్దేశం లేకుండా అనుమతించాడు. ఇది మన గుర్తు.